హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఇంట్లో పూజ అయితే నాది అయిపోయింది. సో ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరుతున్నాను. ఇంట్లో పూజ ఎలా చేశాను అన్నది చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా, సింపుల్గా అయితే చేసేసుకున్నాను. గుడి నుండి వచ్చాక స్పెషల్ అభిషేకాలు అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే వాటర్తో అభిషేకం చేసేసుకొని నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంటి ముందైతే ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందన్నది కూడాను కామెంట్ చేయండి. అలానే తులసమ్మకు కూడాను పూజ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ అన్నీ కూడా తొందరగా చేసేసుకొని గుడికి బయలుదేరాలని అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా గుడికి కూడా వచ్చేస్తాము. చూడండి, గుడి అంతా ప్రశాంతంగా ఉంది. చాలా పొద్దున్నే వచ్చేసాం కాబట్టి కొంత జనాలు లేరనమాట. ఇంకా మా పిల్లలు కూడాను లేపిన వెంటనే లేచిపోయి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయారు. ఇదిగోండి, నేను మా చెల్లి వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని తీసుకొని గుడికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ముందుగా మేము వినాయకుని కోవిలకి అయితే వచ్చామన్నమాట. సో వినాయకుడి మందిరం దగ్గర వినాయకుడికి దీపాలు అవి పెట్టేసి దర్శనం చేసుకొని తర్వాత శివాలయంకి వెళ్దామని ముందుగా అయితే వినాయకుడిని దర్శించుకుంటున్నాము. సో ఇది వచ్చేసి మా ఊరి రామాలయం. ఇంకా ఒక్క టికెట్ మీద 100 సినిమాలు చూసినట్టు ఒక్కసారి ఈ గుడికి వచ్చామంటే మొత్తం అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా అయిపోతాయి అన్నమాట. మొత్తం అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. శివాలయానికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇంకా స్పెషల్ డే కాబట్టి ఇంకా ఇలాగా క్యూ సిస్టమ్ అయితే పెట్టారనమాట. గ్రిల్స్ అన్నీ కూడాను పెట్టారు. మేము పొద్దున్నింటికే వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. అప్పటికి కూడా కొంచెం క్రౌడ్ అయితే ఉంది. ఇంకా దీపాలు అవి వెలిగించుకున్నాక ఇలా వచ్చేసాం. ఇంకొకటి ఏంటంటే చక్కగా మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకునేటట్టు కూడా పెట్టారనమాట. అది కూడా చాలా తృప్తిగా అనిపించింది. చూస్తున్నారు కదా, డైరెక్ట్గా స్వామివారి మీద పడేటట్టు అభిషేకం చేసుకున్నాము. అలానే ఇక్కడ శివరాత్రి స్పెషల్గా చిన్న లోగో కూడా పెట్టారు. సో ఇక్కడైతే ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్స్ అయితే తెలుసు కదా, దూరంగా ఉంటారు. మా చెల్లి వాళ్ళ ఆయన సీమెన్, మా వారు దుబాయ్లో ఉంటారు. ఇంకా మా ఇద్దరమే పిల్లల్ని తీసుకొని వచ్చాము. అలానే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు. ఇగోండి, పిల్లలకైతే తీసుకోమన్నాము, వాళ్ళు తీసుకొని తింటున్నారు. పులిహోర ప్రసాదం పెట్టారు. ఎందుకో కానీ గుడిలో ప్రసాదం అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో మేము శివరాత్రి ఉపవాసం కాబట్టి మేమైతే తినలేదు, పిల్లలు తింటున్నారు. ప్రసాదాన్ని తినకూడదు అంటే తినము అని చెప్పకూడదు కాబట్టి జస్ట్ కొద్దిగా నోట్లో వేసుకొని మిగిలింది అయితే పిల్లలకి ఇచ్చేసాం అనమాట. ఇంకా అలానే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడైతే ఇలా నామాలు బొట్లు పెడుతున్నారు. మా పిల్లలు వెళ్ళి పెట్టించుకొని వచ్చారు. ఇంక ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ కూడా ఇప్పించేస్తున్నాం అనమాట బయట. మరెందుకని చెప్పి ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చారు. ఇదిగోండి, ఒక్కొక్కరు పూరి దోశ అలా ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే వీళ్ళు టిఫిన్ కూడా చేసేస్తున్నారు. టిఫిన్ పార్సల్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటే ఒప్పుకోలేదు. వాళ్ళు అక్కడ కూర్చొని తినాలి అంటున్నారు. సో వాళ్ళకి కూడా ఒక సరదా ఉంటుంది కదా, సరే అని చెప్పి వాళ్ళకైతే అక్కడ టిఫిన్ ఇప్పించేసి ఇప్పుడైతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతున్నాం. ఇంక ఇప్పుడైతే టైం కరెక్ట్గా 6 అయ్యింది. ఇంకా సాయంత్రం పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అలానే స్వామివారికి అభిషేకాలు అవి చేయాలని చెప్పి నేనైతే పైన నార్మల్గా దీపం పెట్టి ఇలా శివలింగాన్ని అయితే కిందన పెట్టుకున్నాను అనమాట, అభిషేకాలు చేయడానికి ఈజీగా ఉండడానికి. ఇక్కడ ఇంకా స్వామివారికి మళ్ళీ వేరేగా దీపం అది పెట్టుకొని ఇక్కడైతే అభిషేకాలకు రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను కొబ్బరి బొండం అలానే చెరుకు రసంతో అభిషేకం అయితే చేయాలనుకుంటున్నాను. సో శివలింగానికి ఎప్పుడైనా సరే దేంతో అభిషేకం చేసినా ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకోవాలి. సో ఇక్కడైతే ముందుగా నీళ్ళతో అభిషేకం చేసుకుని దాని తర్వాత ఇదిగోండి కొబ్బరి బొండం నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ
అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరి బొండం నీళ్ళు కూడా అయిపోయాక ఇప్పుడైతే చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటున్నాను. సో వాటర్ అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి మీకు డిఫరెన్స్ అయితే తెలియకపోవచ్చు. సో ఇది చూడండి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా ఫైనల్గా చెరుకు రసంతో కూడా అభిషేకం అయితే చేసుకున్నాను. అలానే కుంకుమ నీరు, పసుపు నీరు వీటన్నిటితో కూడా అభిషేకం చేసుకున్నాను. సో ఆల్రెడీ లక్షవారం చూపించాను కదా, మళ్ళీ అది చూపిస్తే డిఫరెంట్గా ఉండదని చెప్పి నేను ఇప్పుడైతే అవి చూపించట్లేదు. ఈ ఒక్క అభిషేకాలే చూపిస్తున్నాను. నేను మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అలానే 12 గంటలకి ఇలా అభిషేకాలు అయితే చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ చూపిస్తే బాగోదు కాబట్టి చూపించట్లేదు. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇవ్వాలి. అభిషేకాలు అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే, అంటే ఏ దేవతని మనం అభిషేకం చేసుకున్నా అభిషేకాలు అయ్యాక ఒకసారి హారతి అన్నది ఇచ్చుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం ఆ ప్లేట్ని వాటన్నిటిని తీసేసి కడిగేసి అప్పుడు పసుపు, కుంకుమ, పూలతో పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడైతే అభిషేకాలు అన్నీ అయిపోయాయి. ఫైనల్గా వాటర్తో ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే మొత్తం ఈ సెటప్ అంతా తీసేసి నార్మల్ ప్లేట్ పెట్టి మళ్ళీ ఇప్పుడైతే ఇంకా షోడశోపచార పూజను అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఏ విగ్రహానికైనా సరే, ఎవరికైనా సరే ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం గంధం పెట్టి, బొట్టు పెట్టి, పూలు, పళ్ళు, దీపదూపాలు అన్నిటితోని ఇంకా పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. మహేష్ ఓం నమ శివాయ నమ. ఓం మహేశ్వరాయ నమ. ఓం సంభవే నమ. ఓం పీనాకినే నమ. ఓం శశిరేఖాయ నమ. ఓం వామదేవాయ నమ. ఓం విరూపాక్షాయ నమ. ఓం కపివర్ధనే నమ. ఓం నీలలోహితాయ నమ. ఓం సో చూసారు కదా, ఇంకా అష్టోత్తరం చదువుకొని అలానే లింగాష్టకం మనకి ఇంకా మన ఇష్టం వచ్చినవన్నీ చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చు. సో నేనైతే అష్టోత్తరం చదివేసి లింగాష్టకం ఒకటే చదువుకున్నాను. ఎందుకంటే మా పైన ఒకళ్ళు తిరునాథ్ మేళా చేస్తున్నారు. ఇదిగోండి మేళా దగ్గరికి అయితే రావాలని తొందరగా పూజనైతే ముగించుకొని వచ్చేసాను అనమాట. ఈరోజు మేళా చేస్తే కూడాను చాలా మంచిదంట. అలాగని మా ఫ్రెండ్ వాళ్ళు మేళా చేస్తుంటే ఈ మేళా చూడడానికైతే వచ్చాను. అలానే చూడండి దీపకాంతుల్లోని నీడలో శివలింగం ఎలా కనిపిస్తుందో. సో చూసారు కదా, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.